ప్రేమ మదిరిమ అతని ముందుకెళ్ళి నడుముకి చేతులు పెట్టుకొని ఎక్స్పోజ్ చేస్తూ తినకుండా ఎక్కడికి వెళ్తారో నేను వెళ్ళనివ్వను అంటుంటే ఆమెను పైనుండి కింది వరకు వియర్డ్గా చూసి ఆమెను దాటుకొని వెళ్తుంటే చెయ్యి పట్టి ఫోర్స్గా లాగింది. అలా లాగగానే బ్యాలెన్స్ తప్పి ఆమె మీద పడిపోయేవాడలా తమాయించుకొని ఆమె నడుం పట్టి మీదకి లాక్కున్నాడు. సడన్గా అలా లాగేసరికి షాకింగ్గా చూస్తూ ఉంది. తనని దగ్గరికి కూడా రానివ్వట్లేదు. అలా పట్టుకునేసరికి గుడ్లు బయటకి పొడుచుకొచ్చాయి. నడుముని నొక్కేవాడలా చేతిని వెనక్కి లాక్కొని షార్ప్గా ఓ చూపు చూసి అక్కడి నుండి ఆమెను పట్టించుకోకుండానే వెళ్ళిపోయాడు. సమాధానం చెప్పాలని కూడా అనిపించలేదు. ఆమె అలా పట్టుకున్న షాక్లోనే ఉండిపోయింది. ఒసేయ్, అల్లుడు గారు వెళ్ళిపోతుంటే ఏం చూస్తున్నావే? బెల్లం కొట్టిన రాయిలాగా అలా నిలబడ్డా? పిలవవే అంటూ కదిపింది సావిత్రి. ఆమె షాక్ నుండి తేరుకునేసరికి ఎప్పుడో వెళ్ళిపోయాడతను. బేలగా చూసింది తల్లిని. తల కొట్టుకుంటూ వెళ్ళిపోయింది సావిత్రి. ఇక అతనికి ఎలాగైనా బాక్స్ తీసుకెళ్లాలని ఫిక్స్ అయింది దక్షిత. ఇక తనే వండాలనుకుంది, కానీ కిచెన్లోకి వెళ్తే దక్ష పాతేస్తాడని తన క్యారేజ్ పెట్టుకొని బయలుదేరుతుంటే, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అత్తయ్య, మీ అబ్బాయికి బాక్స్ తీసుకెళ్తున్నాను. నువ్వు తీసుకెళ్తున్నావా? నీకు రెస్ట్ తీసుకోమని చెప్పిందిగా డాక్టర్. మరి మీ అబ్బాయి తినకుండా ఎందుకు వెళ్ళాడు? అలా వెళ్ళకుండా ఉంటే రెస్ట్ తీసుకునేదానిగా. అయినా ఆయన పస్తులుంటే నేను ఎలా తినను అంటూ డ్రైవర్ని కారు తీయమని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటే, నువ్వు మీ ఆయన దగ్గరికి బాగానే వెళ్తావు, కానీ నిన్ను ఎందుకు పంపించామని మమ్మల్ని తిడతాడు. వద్దు తల్లి, నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకెళ్తానులే అల్లుడు గారికి అంటుంటే విచిత్రంగా చూసింది. ఏంటలా చూస్తున్నావు? తీసుకెళ్ళకూడదా? అమ్మా, నేను తీసుకెళ్తే ఒక అర్థం ఉంటుంది. నువ్వు తీసుకెళ్తే ఏం బాగుంటుంది చెప్పు? చూసే వాళ్ళు ఏమనుకుంటారు? బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళాలనుకుంటారు. వద్దమ్మా, నేను తీసుకెళ్తాను. అసలే నా మీద కోపంగా ఉన్నారు. కనీసం ఇలానైనా ఆయనని ప్రసన్నం చేసుకొనివ్వు అంటుంటే మాట్లాడలేదు సావిత్రి. ఇక అక్కడి నుండి బాక్స్ తీసుకొని బయలుదేరింది. వెళ్తున్నంతసేపు అతని ఆలోచనలతోనే ఉన్న దక్షిత, షూట్ ఎక్కడ జరుగుతుందో మీకు తెలుసా అమ్మా అని అడిగాడు డ్రైవర్. అతని మాటకి ఈ లోకంలోకి వచ్చి, ఏమో బాబాయ్, నాకు తెలీదు అనింది. కాల్ చేసి కనుక్కుంటారా అంటుంటే, లేదు బాబాయ్, మీరే కనుక్కోండి అనింది. దక్ష అసిస్టెంట్కి కాల్ చేసి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకున్నాడు డ్రైవర్. ఇక ఓకే అంటూ కార్ని అటువైపు తిప్పాడు. హాఫ్ అన్ అవర్లో షూటింగ్ ప్లేస్కి చేరుకున్నారు. ఇక కార్ దిగి లోపలికి వెళ్ళిన దక్షిత, బాబు షూటింగ్లో చాలా బిజీ అయ్యాడు. డిస్టర్బ్ చేయాలనిపించలేదు, కానీ తను తినలేదని బాధగా అనిపిస్తోంది. అక్కడున్న సెక్యూరిటీ దక్షితని గుర్తుపట్టి లోపలికి అలో చేశాడు. ఇక తన ఎదురుగా నిలబడితే చూస్తాడేమో అని అతని ఎదురుగా నిలబడింది. హీరోయిన్తో ఏదో సీన్ జరుగుతోంది. ఇద్దరు కాన్వర్జేషన్లో ఉండగా తలెత్తి చూసిన అతనికి దక్షిత కనిపించగానే నొస్సలు చిట్లించాడు. ఎదురుగా ఉన్న హీరోయిన్ని పక్కకు నెట్టేసి 4-5 అంగల్లో ఆమెను చేరి ఆమె రెక్కపట్టి క్యారవాన్లోకి లాక్కుపోయాడు. అలా తీసుకెళ్ళిపోగానే అమాయకంగా ఫేస్ పెట్టి బెదురుగా చూస్తూ ఉంది. ఆమె ఫేస్ చూస్తే మనాలి అని కూడా అనిపించదు, అంత ఇన్నోసెంట్గా పెట్టింది. కానీ అక్కడుంది మన బాబు కదా, అనకుండా ఎలా ఉంటాడు? డైరెక్ట్గా పీక పట్టేశాడు. కంట్రోల్ చేసుకోలేనంత కోపం వచ్చింది, కానీ అక్కడ అందరున్నారని ఏమనలేదు. ఎందుకొచ్చావే ఇక్కడికి? ఎవడు రమ్మన్నాడు? మనిషి మాట అంటే ఎలాగో లెక్కలేదు, కనీసం నా బేబీ మీద ప్రేమ కూడా లేదా అని గుడ్లు ఉరిమి చూస్తూ అన్నాడు. పీక మీద పట్టు పెంచట్లేదు, ఊరికి అలా పట్టుకున్నాడంతే. అతని మాటల్లో ప్రేమ కనిపిస్తుంటే చాలా సంతోషం అనిపించింది దక్షితకి. అమాయకమైన చూపులకి వదిలి దూరం జరిగాడు. ఎందుకొచ్చావు? బావా, నువ్వు తినలేదు కదా, తినిపించడానికి వచ్చాను అనగానే తల తిప్పి ఒక్క చూపు చూశాడు. తల కిందకి దించింది. అవసరం లేదు, గెట్ అవుట్. ప్లీజ్ తిను బా అంటుంటే షార్ప్గా చూశాడు. వా అన్న వర్డ్ గొంతులోనే మింగేసింది. ఇక ఆమెకు దూరం జరిగి, ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నా ఏం చేస్తానో నాకే తెలీదు అంటుంటే, మీరు చంపినా సరే తినే వరకు కదలను అని అలాగే నిలబడింది. ఇలా మొండిగా ప్రవర్తిస్తే తింటాను అనుకుంటున్నావా? నెవర్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ నిలబడిందే కానీ కొంచెం కూడా కదలలేదు. వెళ్ళిపోయాడు క్యారవాన్ నుండి. ఇక నిమిషాలు గడుస్తున్నాయి. ఆమె అక్కడి నుండి కదలట్లేదు. బాబు లోపలికి రావట్లేదు. మేడం, మిమ్మల్ని సార్ వెళ్ళిపోమంటున్నారు అంటూ వచ్చాడు అసిస్టెంట్. మాట్లాడలేదు. మిమ్మల్నే మేడం,
మీ సార్ని వచ్చి ఆ మాట చెప్పమను. ఒకే మాటగా అంది. ఇక మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అసిస్టెంట్. తన పాదం ఇంచు కూడా కదలట్లేదు. అసిస్టెంట్ వెళ్ళిన 10 నిమిషాలకి కాల్ చేసే చూపులతో లోపలికొచ్చాడు. ఏంటి, బెట్టు చేస్తున్నావా? నిన్ను బుజ్జగించి బ్రతిలాడి పంపిస్తాననుకుంటున్నావా? అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు అన్నాడు ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కుంటూ. అలాంటివేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ మీరు తినండి. తింటే నేను హ్యాపీగా వెళ్ళిపోతాను, లేకపోతే వెళ్ళను అని మొండిగా మాట్లాడుతుంటే పక్కన ఉన్న క్యారేజ్ తీసుకొని గబగబా తినేసి, తిన్నానుగా ఇక పో అనగానే చేతులు నలుపుకుంటూ తల కిందకి దించి నిలబడింది. కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు. మళ్ళీ ఏంటా అని. చెబుతుంటే అర్థం కావట్లేదా అంటూ అరిచాడు. ప్లీజ్ అండి, కోప్పడకండి. ఊరికే వెళ్ళిపోమ్మంటున్నారా? ఇంత దూరం వచ్చాను కదా, నాకేదేనా అని నసుగుతోంది. అలాగే చూస్తున్నాడు. ఏంటా అని. అంటే ఒక ముద్దివ్వచ్చు కదా, హ్యాపీగా వెళ్ళిపోతాను అంటుంటే ఆమె రెక్కపట్టి బరబరా లాక్కొచ్చి కారులో కుదేసి డ్రైవర్ని ఓ చూపు చూశాడు. నెక్స్ట్ సెకండ్లో కార్ స్టార్ట్ అయింది. అక్కడి నుండి కనుమరుగైంది. ఇక ఆమె వెళ్ళిపోగానే షూటింగ్లో బిజీ అయిపోయాడు. కారులో ఉన్నంతసేపు అతని గురించి ఆలోచిస్తూ ఉంది. బాబు కోపాన్ని ఎలా పోగొట్టాలా అని. ఇక ఆలోచిస్తుండగానే ఇల్లు రావడంతో కారు దిగి లోపలికి వెళ్ళింది. ఏంటి అలా డల్గా వచ్చావు? అల్లుడు గారు తిన్నారా లేదా? నేను తీసుకెళ్ళాక తినకుండా ఎలా ఉంటారు అని స్టైల్గా చెప్పి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది. వెళ్ళింది కానీ దిగులుగా మారిపోయింది తన మనసు. ఎందుకంటే దక్ష్ ప్రవర్తనకి బాధేస్తోంది తనకి. ఒక అపార్థం ఇంత కోపానికి దారి తీస్తుందనుకోలేదు. ఇలా ఆలోచనలు సాగుతుండగానే రంగమ్మ జ్యూస్ గ్లాస్తో తన ముందుంది. తాగాలి అనిపించట్లేదు కానీ తన బేబీ కోసమైనా తాగాలని గ్లాస్ తీసుకొని ఖాళీ చేసి మళ్ళీ తనకే ఇచ్చి పంపించింది. ఇక్కడ బాలాజీ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు మధు. ఏమైంది దీనికి? 2 డేస్ నుండి కాల్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటూ పదే పదే చేస్తున్నాడు. అయినా కానీ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక ఈ తింగరికి ఏమైంది అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. మొదటిసారి మధు ఇంటికి వెళ్తున్న బాలాజీకి కాస్త టెన్షన్గా అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళిద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలియదుగా. ఇప్పుడు డైరెక్ట్గా వెళితే ఇంట్లో వాళ్ళు ఎదురైతే ఏం సమాధానం చెబుతాడు? ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే కుండ బద్దలు కొట్టినట్లు వాళ్ళిద్దరూ ప్రేమ విషయం చెప్పాలనుకున్నాడు బాలాజీ. ఇక ఇల్లు రావడంతో కారాపి ఇంట్లోకి వెళ్ళాడు. ఖాళీ హాల్ దర్శనమిచ్చింది. ఇదేంటి, ఇంట్లో ఎవరూ లేరా? మన తింగరి బెడ్రూమ్ ఎక్కడో అనుకుంటూ పైకి వెళ్ళాడు. ఒక్కో రూమ్ వెతుకుతుంటే అన్ని రూమ్స్ ఖాళీగా కనిపించడంతో ఎక్కడున్నావే అనుకుంటూ వెళ్ళిన అతనికి ఇంకో రూమ్ కనిపించగానే ఇందులో పక్కా ఉంటుంది అనుకుంటూ వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసి చూసిన అతని కళ్ళు ఫ్రీజ్ అయ్యాయి. పాప పడుకున్న యాంగిల్కి గుట్టకళ్ళు మింగుతూ చూస్తున్నాడు. బోర్లా పడుకొని పాప అందాలు బెడ్కి నొక్కుకొని దర్జాగా దర్శనమిచ్చాయి. ఇక ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి వెళ్ళగానే సడన్గా కనిపించిన ఆకారానికి ఉలిక్కిపడి లేచి కూర్చుంది మధు. ఎదురుగా బాలాజీని చూసిన మధు గుడ్లు పెద్దవి చేసి నువ్వేంటిక్కడ అరిచినట్లే అనింది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు. నిన్నే, నువ్వెందుకు వచ్చావు అని కంగారుగా అడిగింది. కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని ఆమె మీదకెళ్తుంటే వెనక్కి అడుగులు వేస్తూ ఎందుకు లిఫ్ట్ చేయాలి అనింది. ఏమైందే అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? వదిలేసి వెళ్ళిపోయావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అయినా ఎంత ధైర్యం నా ఇంటికి రావడానికి? మీ ఇంటికి రావడానికి ధైర్యం అవసరం లేదు పాప, కాళ్ళుంటే చాలేమో అన్నాడు. పేలలేదు కానీ ముందు ఎందుకు వచ్చావో చెప్పు. ఏంటి నీ బాధ అంటూ ఆమెను గోడకి అదిమాడు. అంత దగ్గరగా ఉన్న బాలాజీని చూసి ఆమె హార్ట్ గూడ్స్ రైడ్లా పరిగెడుతుంటే భయాన్ని దాస్తూ నా బాధ నీకు తెలీదా? అయినా వదిలేసి వెళ్ళిపోయావుగా, ఇప్పుడు గుర్తొచ్చానా? వదిలేసి వెళ్ళిపోయానా? ఎప్పుడు అన్నాడు. ఆ మూమెంట్ అస్సలు గుర్తులేదు అతనికి. అప్పుడు దక్షు టెన్షన్లోనే ఉన్నాడుగా. అవునులే, ఎందుకు గుర్తుంటుంది? నేను తప్ప తమరికి అందరూ గుర్తొస్తారు. టైంపాస్కి మాత్రం నేను కావాలి అని ముక్కు పుటాలు ఎగరేస్తూ అనింది. ఆమెను అలా చూస్తుంటే చాలా నవ్వొచ్చింది అతనికి. అతను అలా నవ్వుతుంటే నా బాధ నీకు నవ్వులాటగా ఉందా అని గుడ్లు ఉరిమి చూసింది. అది కాదు బేబీ, నా మీద ఎందుకు కోపంగా ఉన్నావో చెప్పు, కూల్ చేసేస్తా. చూసావా, నేనెందుకు అలిగానో కూడా నీకు తెలీదు. అంత ప్రేమ ఉంది నా మీద. ఆ ప్రేమ కూడా ఎందుకు చూపిస్తున్నావు?
ఆ కాస్త ప్రేమని కూడా నీ ఫ్రెండ్కే చూపించు, నాకేం అవసరం లేదు ముష్టి వేసినట్లు అని దూరం పెట్టి వెళ్ళి బెడ్ మీద మోకాళ్ళు ముడుచుకొని కూర్చుంది. అప్పుడు గుర్తొచ్చింది బాలాజీకి. ఆ రోజు ఆమెను వదిలి వెళ్ళిపోయాడుగా. ఓహ్, దానికి ఇంతలా అలిగావా? నీకు తెలుసు కదా వాడంటే నాకు ప్రాణమని. మరి నేను అనింది రోషంగా చూస్తూ. నువ్వు నా ఊపిరి అంటూ ఆమెను ఒడిలోకి చేర్చుకున్నాడు. ఈ మాటలకేం తక్కువ లేదు. ఊపిరి తీసుకోకుండా బ్రతుకుతారా ఎవరైనా? అయితే చచ్చిపోమ్మంటావా బంగారం అని అడిగాడు. అతని మాటకి చెంపపై కొట్టింది చిన్నగా. నవ్వుతూ ఆమె చేతిని తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. వాడు బాధలో ఉన్నాడు మధు. వాడికి నేను తప్ప ఇంకో ఫ్రెండ్ లేడు. నాకు వాడు తప్ప ఎవరు లేరు. నేను ఇలా ఈ పొజిషన్లో ఉండడానికి కారణమే వాడు. వాడిని నెగ్లెక్ట్ ఎలా చేస్తాను చెప్పు? నేను చచ్చిపోయే వరకు వాడు నా లైఫ్లో ఉంటాడు. నువ్వు కూడా వాడిని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇలా ప్రతిసారి అలిగితే బుజ్జగించడం నా వల్ల కాదు. అందుకే ముందే చెబుతున్నాను, వాడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే ఎందుకో నీ ఊహకే వదిలేస్తున్నాను. ఇక అలకమాని ఒక ముద్దివవే. నిన్నటి నుండి నాలుక పీకేస్తోంది అంటుంటే గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది మధు. సిగరెట్ తాగితే సరిపోతుంది కదా, ఆ పీకడం కాదే ఇది అంటూ ఆమె పెదాలు టచ్ చేసి చూపించాడు. చేతిని విసిరి కొట్టింది. ఏమైంది? ఇంతలా చెప్పినా నీకు అర్థం కాలేదా? ఆ ప్లేస్లో నువ్వుండి ఆలోచించు, నీకే అర్థమవుతుంది నా బాధ. చెప్పాను కదా వాడు నాకు ఎంత ఇంపార్టెంటో. కనీసం ఇంటి దగ్గరే డ్రాప్ చేసి వెళ్తావేమో అనుకున్నాను. అంత టైం లేదు కదే. మరి నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళొచ్చు కదా. వాడు ఇబ్బంది పడతాడని తీసుకెళ్ళలేదు. ఈసారి మన లవ్ యాక్సెప్ట్ చేశాక నిన్ను కూడా తీసుకెళ్తాను. ఏంటి, మన లవ్ యాక్సెప్ట్ చేయాలా? ఎవరు? ఇంకెవరు? నా జాన్ జిగ్రీ అన్నాడు బాలాజీ. నెక్స్ట్ పార్ట్లో మధు రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.